మెంతులు మెంతులు జీలకర్ర ఆవాలు దోరగా వేయించాలండి. అవి వేయించిన తర్వాత పొడి కట్టి పెట్టుకోవాలి. అవి మూడు మామిడికాయలను కోసి ముక్కలుగా చేసుకొని దాంట్లో 5 చెంచాల కారం, 3 చెంచాల ఉప్పు వేసి దానికి ఈ పొడి కొట్టుకున్న మెంతుల పొడి, మెంతుల జీలకర్ర ఆవాల పొడి ఈ 2 స్పూన్లు వేసి ఇది కలిపి పెట్టుకోవాలి. కలిపి పెట్టుకున్న దాంట్లో నూనె కాచి పెట్టుకున్న నూనెని ఇందులో కలుపుకోవాలి. ఫస్ట్ ఇవన్నీ ఎందుకు కలుపుకుంటామంటే ముక్కలకి ఉప్పు కారము పొడి సమానంగా పడుతుందని నూనె పోసుకోవడానికంటే ముందు కలిపి పెట్టుకుంటారు. దీంట్లో కాచిన నూనె వేడికి పోస్తే ముక్కలు పాడవుతాయి. అందుకనే దాన్ని చల్లార్చిన తర్వాత అప్పుడు ఈ ముక్కలలో వేసుకుంటారు. ఎందుకంటే ఆ కాచిన నూనెలో పచ్చిదనం అనేది పోయి మనకి ముక్కలకు బాగా పట్టుకుంటుందండి. ప్లస్ ఈ కారం అవన్నీ కూడా తీసుకొని ముక్కల్లోకి ఆ టేస్ట్ని పంపిస్తుంది అవి కాచిన నూనె. అందుకనే ఎప్పుడైనా మామిడికాయ పచ్చడికి కాచిన నూనెని చల్లార్చుకొని వేస్తారు. అది 1-2 డేస్ అయిన తర్వాత అయితే మీకు ఇంకా టేస్ట్ బాగా తెలుస్తుంది. దీనికి కొన్ని ఎల్లిపాయలు పచ్చివి నల్లగొట్టుకొని ఆ మామిడికాయ ముక్కలలో వేసుకోవాలి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇది యాక్చువల్గా ఇప్పుడు మామిడికాయలు ఎప్పుడంటే అప్పుడు దొరుకుతున్నాయి కాబట్టి మా అమ్మ దీన్ని ఈ పుల్లగా ఉన్న కాయలు దొరికినప్పుడు ఇంట్లో ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటుంది. యాక్చువల్గా అప్పట్లో అయితే ఎప్పుడు మే మంత్లోపు పెట్టేవారు. ఎందుకంటే దాని తర్వాత ఇంతటి పుల్లటి కాయలు